హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు స్టోరీ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 66. కథను రచించిన వారు సుజాత గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జై లోపలికి వస్తుంటే చూసి ఇదేంటి, వాడి భార్య ప్రాబ్లంలో ఉంది అని తెలిసిన తర్వాత కూడా వీడు అక్కడికి వెళ్ళకుండా కాంట్రాక్ట్ కోసం ఇక్కడికి రావడం ఏంటి? దాక్ష అంటే వాడి ప్రాణం. అలాంటిది తనని వదిలేసి వస్తున్నాడేంటబ్బా అని కప్పలాగా నోరు తెచ్చుకొని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటాడు రోహిత్. జై మాత్రం రోహిత్ని పట్టించుకోకుండా వచ్చి కూర్చొని తన ప్రాజెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మిస్టర్ జై, ఇక్కడ అందరూ మాట్లాడారు, మీరు కూడా మీ స్పీచ్ ఇచ్చారు. కానీ ఒకసారి ఆలోచించండి. మీరు చెప్పేదానికి చాలా కాస్ట్ అవుతుంది, కానీ చాలా తక్కువకి చేయడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? అలా చేస్తే మీకు చాలా నష్టం వస్తుంది కదా. పైగా బాగా మంచి మెటీరియల్ వాడి ఈ గవర్నమెంట్ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే మీకు కొంత నష్టం జరుగుతుంది. పర్వాలేదు సార్, మనకి చాలా కంపెనీస్ ఉంటాయి. ఒక దాంట్లో లాస్ వచ్చినా ఎక్కువ దాంట్లో ప్రాఫిట్ వస్తుంది. ఆ రకంగా దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. కానీ పేదవాళ్లకు ఒక మంచి మెటీరియల్తో మినిమం అవసరాలతో ఉన్న ఇల్లు రెడీ చేసి వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేర్చాలి. కొంచెం నష్టం వచ్చినా ఏమవుతుంది సార్, నేను భరిస్తాను. దీనికి నా ఫ్యామిలీ మొత్తం హెల్ప్ చేస్తుంది. పైగా నా మిసెస్ ఒకసారి చెప్పింది, మనమంటూ ఒక స్టేటస్లో ఉన్నప్పుడు పేదవాళ్ళకు కొంచెం హెల్ప్ చేయాలి అని. దానిలో భాగంగానే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి అనే ప్లేస్లో నేను దాన్ని పార్క్ లాగా చేసి ఉంచాను. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా ఇలాగే లాభం చేసుకోకుండా నష్టపోయినా పర్వాలేదు, మంచి మెటీరియల్ వాడే పూర్తి చేస్తాను అని చాలా నమ్మకంగా చెప్తాడు జై. 15 నిమిషాల చర్చల తర్వాత ఆ కాంట్రాక్ట్ జైకి వచ్చింది అని న్యూస్ చెప్తారు. జై చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అక్కడ వాళ్ళందరూ తనని కంగ్రాట్స్ చెప్పి మెచ్చుకుంటారు. రోహిత్కి మాత్రం బాగా కోపం వస్తుంది, ఇంకా జెలసీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ తనదే అని చాలా సంతోషంగా ఉన్న టైంలో ఆఖరి క్షణంలో చేజారిపోవడం బాధగా అనిపిస్తుంది. జైని విష్ చేసి ఒక్కొక్కరిగా బయటకు వెళ్తారు. అప్పటిదాకా అందరితో నవ్వుతూ ఉన్న జై అందరూ వెళ్ళిపోగానే ఫేస్ సీరియస్గా పెట్టి కోపంగా రోహిత్ వైపు చూస్తాడు. ఏంట్రా, అక్కడ నీ పెళ్ళం చచ్చిందా? అది ఎలాగో చచ్చిపోయింది కదా, కాంట్రాక్ట్ మిస్ అవ్వకూడదని వెనకొచ్చావా అని అడుగుతాడు రోహిత్. జై చిన్నగా నవ్వి, నువ్వు పంపించిన ఆకు రౌడీలని కొట్టడానికి కూడా నేను నా తమ్ముళ్ళు కావాలా? వాళ్ళు ఎంత పెద్ద రౌడీలో తెలుసా? వాళ్ళు మర్డర్లు కూడా చేశారు అని జైని భయపెట్టడానికి ట్రై చేస్తాడు. మర్డర్లు చేసినా కిడ్నాపులు చేసినా వాళ్ళెవరైనా ఎలాంటి వాళ్ళైనా అలాంటి బిచ్చగాళ్ళని కొట్టడానికి నా ఇంటి ఆడపిల్లలు చాలు అని శ్రేష్ఠ చేసిన పనిని గుర్తు చేసుకొని గర్వంగా చెప్తాడు జై. ఏం మాట్లాడుతున్నావురా అంటాడు రోహిత్. కాంట్రాక్ట్ వచ్చిన సంతోషంలో నేను వదిలేస్తున్నాను. పైగా నా వైఫ్కి కూడా ఏం కాలేదు కాబట్టే నువ్వు ప్రాణాలతో బ్రతికిపోయావు. ఈ హ్యాపీ న్యూస్ని నేను నా ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి, ముఖ్యంగా నా వైఫ్తో. వైఫ్ ఏంటి అంటే తనకేం కాలేదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు రోహిత్. తనకేదో అవ్వడం ఏంటి? నా ఇంట్లో హాల్లో దర్జాగా కూర్చొని జ్యూస్ తాగుతూ ఒక యాక్షన్ మూవీ చూస్తుంది. రోహిత్కి ఏమీ అర్థం కాక బుర్రగొక్కుంటూ ఉంటాడు. ఈ కాంట్రాక్ట్ మాకే అనే విషయం నేను ఫోన్లో కూడా చెప్పొచ్చురా, కానీ ఈ గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత తన ఫేస్లో సంతోషం చూడాలి. అందుకే అర్జెంటుగా వెళ్ళాలి. నీకు కాంట్రాక్ట్ మిస్ అయింది, పైగా నువ్వు రౌడీలకు ఇచ్చిన డబ్బు కూడా వేస్ట్ అయిపోయింది. పాపం రోహిత్ అంటూ తన మీద జాలి చూపించి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు జై. అసలు ఏం జరిగిందిరా అని అడుగుతాడు రోహిత్. వీడియో పంపించాను చూసుకో అని చెప్పి స్టైల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జై. వెంటనే కార్ స్టార్ట్ చేసుకొని బయలుదేరుతాడు. తనకి చాలా హ్యాపీగా ఉంది. కాంట్రాక్ట్ తనకే వచ్చింది. పైగా దక్షకి కూడా ఏమీ కాలేదు. ఇంకా రౌడీల సంగతి శ్రేష్ఠ చూసుకుంటుంది. లేకపోతే ఈ పాటికి తమ్ముళ్ళు ఇంటికి వెళ్తే ఉంటారుగా, వాళ్ళు చూసుకుంటారులే అని కనీసం అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం తెలుసుకోవాలని ఫోన్ కూడా చేయకుండా చాలా హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అమ్మా,
నువ్వు బ్లెస్ చేసావు కదా, కాంట్రాక్ట్ నాకే వచ్చింది అని సంతోషంగా అమ్మ పెట్టిన ముద్దుని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటాడు. వీడియో ఏంటి అని రోహిత్ జై పంపించిన వీడియో ఓపెన్ చేసి చూస్తాడు. ఆ వీడియో చూడగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోతాడు రోహిత్. శ్రేష్ఠ వాళ్ళందరినీ ఉతికి ఆరేయడం చూసి, వామ్మో, ఇదేంటి, ఈ పిల్ల నలుగురు రౌడీలను అలా కొడుతుంది, వామ్మో, ఇది ఆడపిల్ల కాదు, ఆడపులిలా విరుచుకు పడుతుంది. ఛీ, ఈ అమ్మాయి కనుక లేకుండా ఉంటే జై దక్ష కోసం ఇంటికి వెళ్ళేవాడు. ఈ కాంట్రాక్ట్ నాకొచ్చేది. ఈ అమ్మాయి వల్ల నా కాంట్రాక్ట్ మిస్ అయింది అని చాలా ఫీల్ అవుతాడు రోహిత్. ఆ రోజు ఆది మీద కేసు పెట్టమంటే పెట్టను అని చెప్పింది. అలా కేసు పెడితే వాళ్ళ అక్కకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని పెట్టలేదనుకున్నాను. కానీ ఇప్పుడు నేను చేసిన పని వల్ల దక్ష ప్రాణం పోవాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి కాపాడింది. నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది అనుకుంటాడు రోహిత్. ఈసారి వీళ్ళ ఇంటికి రౌడీల్ని మళ్ళీ పంపించాలని ప్లాన్ చేస్తే కనుక జై వాళ్ళ అందరూ ఉన్నా పర్వాలేదు. ఈ శ్రేష్ఠ లేని టైంలో ఏదైనా ప్లాన్ చేసుకోవాలేమో అనుకొని కాంట్రాక్ట్ పోయినందుకు కోపంతో రగిలిపోతూ అక్కడ దక్షకి కూడా ఏమీ అవ్వలేదు. రౌడీలకు మాత్రం బాగా దెబ్బలు తగిలే. ఛీ, నా ప్లాన్ ఇలా వేస్ట్ అయిపోయింది అని చాలా ఫీల్ అవుతాడు. అలాగే జై మీద ఇంకా పంతం పెంచుకుంటాడు రోహిత్. ఆది కూడా అప్పుడే ఇంటికి వస్తాడు. వచ్చి చూసేసరికి వదినికి ఏమీ కాలేదు, తను సేఫ్గా ఉంది, హమ్మయ్య అనుకుంటాడు. తల పక్కకి తిప్పి చూసేసరికి నలుగురిని కింద పడేసి ఒకరి తర్వాత ఒకరికి కోటింగ్ ఇస్తూ ఉంటుంది శ్రేష్ఠ. అరే ఆది, నాకు కొత్త బెల్ట్ కొనివ్వు. అసలే శ్రేష్ఠ అలా చేస్తుందని టెన్షన్ పడుతుంటే రాఖీ అలా అనేసరికి ఎందుకురా అంటాడు. నా నడుముకున్న బెల్ట్ తీసి మరీ ఆ నలుగురిని చితకొడుతుంది. ఇక నా బెల్ట్ పనికిరాదు కదా, నా కొత్తది కొనివ్వు. ముందు దాన్ని ఆపాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా అయితే మళ్ళీ అదొక ప్రాబ్లం అంటూ శ్రేష్ఠని ఆపడానికి వీళ్ళిద్దరితో పాటు లడ్డు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కీర్తన మాత్రం దక్ష పక్క నిలబడుతుంది. శ్రేష్ఠ ఇక ఆపు అంటే అనుకోకుండా ఒక దెబ్బ వీళ్ళకు కూడా పడుతుంది. అబ్బా అనుకుంటూ ఇంకా లాభం లేదనుకొని ఆది శ్రేష్ఠ వెనక్కొచ్చి తన నడుము చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా వెనక్కి తీసుకొని వస్తాడు. నిన్న నలుగురిని మాత్రం కట్టేసి కూర్చోబెడతారు రాఖీ వాళ్ళు. ఆగవే ఆగు, ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా, కొంచెం కంట్రోల్ చేసుకోరా అంటూ తనని గట్టిగా హత్తుకుంటాడు. ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాడు మా అక్కతో మిస్బిహేవ్ చేశాడు, అక్క మీద విస్కీ పోశాడు అంటూ ఏడుస్తూ చెప్తుంది. చిన్న విషయానికి పంతం పట్టి అక్క చెల్లెలు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకపోయినా ఆదికి తెలుసు. అలాంటిది వాళ్ళ అక్కకి ఇంత ప్రాబ్లం రాగానే వాళ్ళందరినీ పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఇంత ప్రేముంచుకొని వదినతో మాట్లాడకుండా ఎలా ఉన్నావే అంటూ తనని అలాగే పట్టుకొని ఆపుతాడు. అయినా కానీ శ్రేష్ఠకి కోపం కంట్రోల్ అవ్వట్లేదు. ఆదిని వదిలించుకొని ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ కొడుతుంది. అప్పుడే తేజ్ అక్కడికి వస్తాడు. శ్రేష్ఠ రకంగా కొట్టడం చూసి ఆశ్చర్యపడి వెంటనే తేరుకొని, సిస్టర్ ఆగండి, పోలీసులు వస్తున్నారు, మిమ్మల్ని ఇలా చూస్తే కేసు అవుతుంది, ముందు వెళ్ళండి అంటూ తనను దూరంగా పంపిస్తాడు. పోలీసులు కూడా అక్కడికి రావడంతో ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. అది చూసి వీళ్ళింట్లోకి వచ్చి న్యూసెన్స్ చేస్తుంటే కట్టిపడేశారు. ఇంట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి రెండో రోజు ఒకరోజు స్టేషన్లో ఉంచి తర్వాత వదిలేయండి అని చెప్తాడు తేజ్. సరే సార్ అని తీసుకొని వెళ్తుంటే నలుగురు రౌడీలు ఆశ్చర్యపోతారు. మేము వాళ్ళని బెదిరించాం, కానీ ఆ పిల్ల కదా మమ్మల్ని కొట్టింది, మళ్ళీ మేమే న్యూసెన్స్ చేశామని మమ్మల్ని తీసుకెళ్తున్నారేంటి అని ఏడుపు మొహం పెడతారు. ఒక రకంగా సంతోషంగా కూడా ఉంటుంది. ఎందుకంటే శ్రేష్ఠ కొట్టే దెబ్బల నుంచి కొంచెం విముక్తి కలిగిందని పోలీసులతో వెళ్ళిపోతారు. సిస్టర్ మీరు ఓకే కదా, దక్ష దగ్గరికి వచ్చి అడుగుతాడు తేజ్. మా చెల్లుంది కదా, నాకేమవుతుంది అంటూ శ్రేష్ఠ వైపు చూసి చెప్తుంది. శ్రేష్ఠ ఒక్క పరుగును వచ్చి దక్ష ఒడిలో తల పెట్టుకొని నీకేం కాలేదు కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అందరినీ కొట్టి నన్ను కాపాడి నువ్వేడుస్తావేంటి అంటూ తన కన్నీళ్లు తుడుస్తుంది దక్ష. నీకేమీ కాలేదు కాబట్టి బ్రతికిపోయారు అంటూ వాళ్ళ అక్కని హక్ చేసుకొని చెప్తుంది.
ఇప్పటిదాకా రౌడీ రాణిలాగా అందరినీ ఆ రకంగా కొట్టిన శ్రేష్ఠ వాళ్ళ అక్క దగ్గర చిన్నపిల్లలా పడుకొని ఏడుస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అందరూ చాలా సంతోషపడతారు. అరే ఆది, ఎందుకైనా మంచిది మా చిట్టి చెల్లితో కొంచెం జాగ్రత్తగా ఉండు. తను ఏమడిగితే అది కొనివ్వు. తను ఏం చెప్పినా ఓకే అను. తన మాటకు ఎదురు చెప్పకు. లేకపోతే ఫ్యూచర్లో నీ పరిస్థితి కూడా ఇంతే అని ఆట పట్టిస్తూ ఉంటాడు రాఖీ. అలా భయపెట్టకురా అని ఏడుపు మొహంతో చెప్తాడు ఆది. నీ ఫ్యూచర్ నీకు తెలియట్లేదు కానీ ఫ్యామిలీ అందరికీ అర్థమైంది అంటూ కిసుక్కుని నవ్వుతాడు రాఖీ. ఎందుకు నవ్వుతున్నావు అని వాళ్ళ అక్క ఒడిలో నుంచి తలపైకెత్తి రాఖీ వైపు సీరియస్గా చూస్తూ అడుగుతుంది శ్రేష్ఠ. నోరు మూసుకుని ఉండొచ్చు కదా అని సైగ చేస్తుంది దక్ష. ఏమీ లేదు శ్రేష్ఠ, పాపం మా చెల్లి బాగా ఫైట్ చేసి అలసిపోయింది. తనకి తినడానికి ఏమైనా తీసుకురమ్మని ఆదికి చెప్తున్నాను అంటూ కవర్ చేస్తాడు రాఖీ. ఆ మాటకి కీర్తన, లడ్డు, ఆది, తేజ్ అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు. అయినా ఏంటి సిస్టర్, వాళ్ళందరినీ అలా కొట్టేశారు? ఇంకా నయ్యం, కొంచెం లేటుగా ఉంటే 4 మర్డర్స్ జరిగేవి. జరిగినా ఏమవుతుంది, మీరున్నారుగా చూసుకోండి. ఆ మాత్రం హెల్ప్ చేయలేరా అని నిలదీస్తుంది శ్రేష్ఠ. నేను చూసుకోవాలా అంటూ ఆశ్చర్యపడతాడు తేజ్. మీరు చూసుకోకపోతే మీ వల్ల కాకపోతే చెప్పండి, మా బావున్నాడు, తను చూసుకుంటాడు అంటూ మూతి బిగుస్తుంది. ఏ ఊరుకో శ్రేష్ఠ అని చెల్లెల్ని మందలించి, థ్యాంక్ యూ తేజ్, నా కోసం నీ పనులన్నీ పక్కన పెట్టి వచ్చారు. తను తెలియక అలా మాట్లాడింది, ఏమీ అనుకోకు. అదేంటక్క అలా అంటారు? నేను మీ ఫ్యామిలీ కాదా? మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కాదు, ఇదంతా మన ఫ్యామిలీ. నీకు ప్రాబ్లం వచ్చిందంటే రాకుండా ఎలా ఉంటాను? నా చెల్లి కదా, నాతో అలా మాట్లాడినా పర్వాలేదు. శ్రేష్ఠ కావాలంటే ఇలాగే కొట్టు, అంతేకాని మర్డర్ దాకా వెళ్ళకురా. నాకైనా జయబావకైనా మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది అని నవ్వుతూ అంటాడు తేజ్. ట్రై చేస్తాలే అని కళ్ళు తుడుచుకుంటూ చెప్తుంది శ్రేష్ఠ. ఆ మాటకు అందరూ ఫస్ట్ ఆశ్చర్యపడినా తర్వాత నవ్వుతారు. వచ్చి చాలాసేపు అయింది, ఇక నేను బయలుదేరుతాను అంటాడు. అనుకోకుండా వచ్చారు, ఏదైనా తీసుకొని వెళ్ళండి అంటుంది దక్ష. ఇప్పుడు కాదక్క, రేపొద్దున్న సౌమ్యం తీసుకొని వస్తాను, అప్పుడు తింటానులే. ఓకే, నువ్వు ఓకే కదా? ఓకే అని నవ్వుతూ చెప్తుంది దక్ష. రేపు మార్నింగ్ వస్తాను, అర్జెంటు పనుంది అని అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తేజ్. దక్షకి ఏదో తేడాగా ఉంటుంది. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. అక్క అనుకుంటూ కీర్తన, శ్రేష్ఠ ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. వదిన ఏమైంది అంటూ వీళ్ళు కూడా వెళ్తారు. ఏం లేదులే అంటూ వామిటింగ్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద వాటర్ పోసుకొని విస్కీ స్మెల్కి బాగా కడుపులో తిప్పి ఇబ్బంది పెడుతుంది అని చెప్తుంది. నీకేం కాలేదు కదా అని కంగారు పడుతుంది శ్రేష్ఠ. ఏం కాలేదురా అని చెప్పి వచ్చి సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుంటుంది. పద్మ ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటుంది. విరిగిపోయిన చీపురు కట్టలు, కర్రలు అన్నీ తీసి పక్కన పడేస్తూ సాయంత్రం బజార్కి వెళ్ళి ఇవన్నీ కొత్తవి తేవాలి అనుకుంటూ ఉంటుంది. అక్క, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు రాఖీ. అవసరం లేదులే రాఖీ, ఈ టైంలో ఇలాగే ఉంటుంది. ఎంత వదిలించుకుందామన్నా ఆ స్మెల్ చాలా ఇబ్బంది పెడుతుంది అనుకుంటూ సోఫాలోనే పడుకుంటుంది. నీకోసం ఏమైనా తెస్తానక్క అంటుంది కీర్తన. ఇప్పుడేం వద్దు, ఏం తిన్నా వామిటింగ్ అవుతుంది, తర్వాత చూద్దాంలే అని కళ్ళు మూసుకుంటుంది. అసలు ఇక్కడ జరిగిన విషయం బావకు చెప్పడం మర్చిపోయాను అంటూ జైకి ఫోన్ చేస్తాడు రాఖీ. రాఖీ, ఫోన్ చేయకు, జైని మీటింగ్కి వెళ్ళమని చెప్పాను. కాంట్రాక్ట్ ఓకే అయిన తర్వాత తనే ఫోన్ చేస్తాడు. మీటింగ్లో ఉంటాడు, ఫోన్ కట్ చేయి అని చెప్తుంది దక్ష. ఆశ్చర్యంగా ఉంది వదిన, ఇంత ప్రాబ్లం ఉందని తెలిసాక కూడా అన్నయ్య మీటింగ్కి వెళ్ళాడా అని ఆశ్చర్యపోతాడు లడ్డు. తన ఇంటికి వస్తా అన్నాడు లడ్డు. నేనే కాంట్రాక్ట్ మనదే అనే గుడ్ న్యూస్తో రావాలని చెప్పాను, అందుకే వెళ్ళాడు. తాతగారు కూడా ఫ్యామిలీ గ్రూప్లో పెట్టిన వీడియో చూసి బాగా నవ్వుకొని అసలు ఏం జరిగిందో అనుకుంటూ ఇంటికి వస్తారు. ఇంట్లో అందరూ కలిసి జరిగింది మొత్తం చెప్తారు. నీకేం కాలేదు కదరా అని తాతగారు ఆప్యాయంగా అడుగుతారు. శ్రేష్ఠ ఉంది కదా తాతయ్య, తాను చూసుకుంటుందిలే అంటూ పడుకొని ఉన్న దక్ష లేచి కూర్చుంటుంది. నేను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు కదా, ఆదికి కూడా ఇలాంటి డోస్ ఏదైనా ప్లాన్ చేశావా?
అని తాతగారు శ్రేష్ఠని ఆట పట్టిస్తూ అడుగుతారు. ఆది బిక్కమొహం వేస్తాడు. మిగతా అందరూ నవ్వుతారు. ఊరుకోండి తాతయ్య. అయినా ఆదిని ఎందుకు కొడతాను? ఆ రౌడీలు ఇంట్లోకొచ్చి న్యూసెన్స్ చేశారు. అక్కతో మిస్‌బిహేవ్ చేశారు. అందుకే కొట్టాను. పైగా అక్క మీద విస్కీ పోశాడు. అది చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. చూడక్కా, అందరూ నన్ను అలా ఏడిపిస్తున్నారు. దక్ష పక్కన కూర్చొని అంటూ కంప్లైంట్ చేస్తుంది. ఆ మాటకి ఇంట్లో అందరూ గట్టిగా నవ్వుతారు. అప్పుడే జై నవ్వుకుంటూ 2 కవర్లు తీసుకొని లోపలికొస్తాడు. రాగానే దక్ష నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. నేను బానే ఉన్నాను శ్రీవారు. కాంట్రాక్ట్ ఏమైంది? నాకు తెలుసు నువ్వు బానే ఉంటావు అని అందుకే కాంట్రాక్ట్ కోసం వెనక్కి వెళ్ళాను. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది అని హ్యాపీగా అందరికీ విషయం చెప్తాడు జై. అందరూ కంగ్రాట్స్ చెప్పి విష్ చేస్తారు. జై మాత్రం దక్షతో కలిసి వాళ్ళ తాతయ్య ఆశీర్వాదం తీసుకొని అందరూ ఇది పెద్ద ప్రాజెక్ట్, అంత తక్కువ అమౌంట్కి చేయడం చాలా కష్టమని, మీకు నష్టం వస్తుంది, దీంట్లో నుంచి తప్పుకోమని అన్నారు తాతయ్య. కానీ నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని ధైర్యంగా చెప్పాను. కాంట్రాక్ట్ మనకే వచ్చిందని దక్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మన కాంట్రాక్ట్ రావడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు అక్కడ స్పీచ్ అదరగొట్టుంటావు కదా బావా అని అడుగుతాడు రాకీ. కాదురా, ఇదిగో నా చిట్టి మరదలు శ్రేష్ఠ. తన వల్ల ఈ కాంట్రాక్ట్ మనకొచ్చింది. నేనేం చేశాను బావా? అక్కడ అందరూ ముందు చక్కగా మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసింది నువ్వు. మధ్యలో నేనేం చేశాను అని అమాయకంగా అడుగుతుంది శ్రేష్ఠ. నేను ఇంటికి వద్దామని బయలుదేరాను. అప్పుడే రాకీ వాళ్ళని ఉతికి ఆరేసే వీడియో ఒకటి పంపించాడు. అది చూసి దక్షకి ఏమీ కాదు, నువ్వు చూసుకుంటావనే నమ్మకంతో చాలా ధైర్యంగా వెనక్కి వెళ్ళిపోయాను. ఈ కాంట్రాక్ట్ సంపాదించాను. ఇక్కడ నువ్వు లేకపోతే కంపల్సరీగా నేను బయలుదేరాల్సి వచ్చేవాడిని. అప్పుడు కాంట్రాక్ట్ మిస్ అయ్యేది. సో ఈ కాంట్రాక్ట్ రావడానికి కారణం మా ముద్దుల మరదలు అని తన తల మీద చేయి వేస్తాడు. తను కష్టపడి సంపాదించిన కాంట్రాక్ట్ నీ వల్లే వచ్చిందని జై చెప్తుంటే ఎమోషనల్ అవుతుంది శ్రేష్ఠ. థ్యాంక్స్ రా, ఏం చేసినా సరే నీ రుణం తీర్చుకోలేను బావా అంటూ జై భుజం మీద వాలిపోతుంది. ఏంటి బావా కొత్తగా థ్యాంక్స్ అని రుణాలంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మా అక్కను ఎవరైనా ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఉంటానా ఏంటి? అవునమ్మా, నువ్వు చూడవు, నువ్వు చేసేది అందరూ చూసేలా చేస్తావు అని నవ్వుతాడు లడ్డు. నీకోసం తెచ్చాను తీసుకో అని తనకు ఒక కవర్ ఇస్తాడు. ఆ కవర్ నిండా చాక్లెట్, స్వీట్స్ ఇంకా శ్రేష్ఠకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. బాగా ఫైట్ చేసి అలసిపోయి ఉంటావు, వాటిని ఒక పట్టు అని రాకీ ఆట పట్టిస్తాడు. దక్ష దగ్గరికి వచ్చి నువ్వు కోరుకున్నట్టే కేజీ ఐస్ క్రీమ్ తిను అని నవ్వుతూ తన చేతిలో పెడతాడు. చూసావా తాతయ్య, మా అక్క కోసం నేను ఎప్పుడైనా ఒక ఐస్ క్రీమ్ తీసుకొస్తే ఫోన్ చేసి మరీ అరుస్తాడు ఐస్ క్రీమ్ తీసుకురావద్దు అని. నాకు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు కేజీ ఐస్ క్రీమ్ తెచ్చాడు. కీర్తన ఇది ఫ్రిడ్జ్లో పెట్టు అని తన చేతికిచ్చి పంపిస్తుంది. నీకు చాలా ఇష్టం కదా, కొంచెం తినొచ్చు కదా అంటాడు జై. ఒకసారి ఐస్ క్రీమ్ తింటేనే నువ్వెందుకు తిన్నావు, నీకు పడదు, నీ హెల్త్ అప్సెట్ అవుతుంది అని క్లాస్ పీకే మా శ్రీవారు ఇవాళ తినమని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది కదా రాకీ. సరే, నా అంతటా నేను కూడా తెచ్చాను కదా, తినొచ్చు కదా అంటూ బ్రతిమలాడతాడు జై. బావా, ఆ రౌడీ వెధవ అక్క మీద విస్కీ పోశాడు. ఆ స్మెల్కి దానికి కడుపులో తిప్పుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి. అందుకే తినకుండా ఫ్రిడ్జ్లో పెట్టింది. లేకపోతే ఘటోత్కచుడు తిన్నట్టు ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తుంది అంటుంది. పద, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం అని హడావిడి చేస్తాడు జై. శ్రీవారు నాకేం కాలేదు, ఈ టైంలో వామిటింగ్స్ అవుతున్నాయి. ఎంత వదిలించుకుందామన్నా విస్కీ స్మెల్ ఇబ్బంది పెడుతుంది. పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉన్నాను. అదేం కుదరదు, వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకొని వస్తే ప్రాబ్లం ఏమి ఉండదు కదా. నువ్వు బాగా తింటేనే కదా బేబీ హెల్తీగా ఉండేది. తినంగానే వామిటింగ్స్ అయితే ఇక నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఎవరికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దక్షిని తీసుకుని వెళ్ళి కారులో కూర్చోపెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. జై దక్ష మీద చూపించే ప్రేమ, కేరింగ్ ఇవన్నీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు. ఇలా అందరి ముందు జరగడం కొంచెం ఆశ్చర్యపడుతున్నారు. గుడ్ జాబ్ శ్రేష్ఠ అని అభినందిస్తారు తాతగారు. థ్యాంక్స్ తాతయ్య. ఆది కొంచెం జాగ్రత్తగా ఉండరా అని చెప్పి వెళ్ళిపోతారు.
తాతయ్య కూడా అలా అంటుంటే నిజంగానే ఆదికి భయం వేస్తుంది. చాలా మంచి పని చేసావు శ్రేష్ఠ అని చెప్పి లడ్డు, కీర్తన వెళ్ళిపోతారు. ఆది నాకు బెల్ట్ ఎప్పుడు కొంటావు అని అడుగుతాడు రాకి. ఏంటి బెల్ట్ కావాలా అని సీరియస్గా అడుగుతుంది శ్రేష్ఠ. అంతే. రాకి దెబ్బకి పారిపోతాడు. రాకి అలా పారిపోవడం చూసి వీళ్ళిద్దరూ నవ్వుకుంటారు. మొత్తానికి అమ్మోరు తల్లి విశ్వరూపం చూపించావు కదా అని అంటాడు ఆది. శ్రేష్ఠ సైలెంట్గా కూర్చుంటుంది. దక్షని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. డాక్టర్ రూమ్లోకి వస్తుంటే జైని చూడగానే ఆ డాక్టర్కి భయం వేస్తుంది. కొంపతీసి బేబీకి లోపల చీకటిగా ఉంది, భయపడుతుందేమో, లైటింగ్ వేయమని అడగడు కదా ఈ జై అని మనసులో అనుకొని నవ్వుతూ ఇన్వైట్ చేస్తుంది. ఏమైంది దక్ష? డాక్టర్, తినగానే వామిటింగ్స్ అవుతున్నాయి, అలా అవ్వకుండా ఏదో ఒకటి చేయండి. ఈ టైంలో ఎవరికైనా అలాగే ఉంటుంది కదా, రాకుండా చేయాలంటే నేనేం చేయను అని మనసులో అనుకుని, కొద్ది రోజుల్లో కంట్రోల్ అవుతాయి, టెన్షన్ పడకండి అంటుంది. అలా ప్రతిరోజు జరుగుతుంటే బేబీ వీక్ అయిపోతారు కదా, ఏదో ఒకటి చేయండి డాక్టర్ అంటాడు జై. డాక్టర్ దీనంగా ఫేస్ పెట్టి దక్ష వైపు చూసి తనను బయటకు పంపించండి మేడం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది. దక్ష చిన్నగా నవ్వుకొని అదేం లేదు డాక్టర్, అనుకోకుండా విస్కీ నా మీద పడింది, ఆ స్మెల్ తట్టుకోలేకపోతున్నాను, అందుకే వామిటింగ్స్ అవుతున్నాయి. అదా విషయం, ఒకసారి లోపలికి రండి చెక్ చేస్తాను అని దక్షను తీసుకొని వెళ్తుంది డాక్టర్. చెక్ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పి, నిజానికి టెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, నీకు బాగానే ఉంది, కానీ మీ హస్బెండ్ ఉన్నారని అసలు ఊరుకోరు, అందుకని లోపలికి తీసుకొచ్చాను, నీకే ప్రాబ్లం లేదు, నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వు అంటుంది. అలాగే డాక్టర్. చాలా అవ్వకపోతే ఊరుకుంటారా ఏంటి, దగ్గరుంది మరీ నా డైట్ చూసుకుంటున్నాడు అని సంతోషంగా చెప్తుంది దక్ష. అమ్మో, అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి చుక్కలు చూపిస్తున్నాడు, ఇక డైట్ విషయంలో ఈ అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఏంటో అనుకుంటుంది ఆ డాక్టర్. బయటకు వచ్చి తనకి ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంది, ఇవాళ రేపు అప్పుడప్పుడు వామిటింగ్స్ అవ్వచ్చు, మరీ ఎక్కువగా అయితే కనుక టాబ్లెట్స్ వేసుకోమని రాసేస్తుంది. ఇంకేం లేదు కదా అని మళ్ళీ అడుగుతాడు జై. ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను సార్, నిజంగా ఏం లేదు, తను హెల్దీగా ఉంది, ఎందుకంటే మీరు చాలా కేర్ తీసుకుంటున్నారు కదా, ఇంకా తనకేమవుతుంది, మీలాంటి హస్బెండ్ దొరకడం నిజంగా తన అదృష్టం. అదంతా నాకు తెలీదు, తనకు వామిటింగ్స్ తగ్గకపోతే రేపు మళ్ళీ వస్తాను. ఓకే డాక్టర్ అని చెప్పి ఇద్దరు బయటకు వస్తారు. వీళ్ళిద్దరూ వస్తున్నారంటేనే నాకు భయం వేస్తుంది అనుకొని గ్లాసులో ఉన్న వాటర్ తాగి ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుంటుంది ఆ డాక్టర్. ఏమైంది శ్రేష్ఠ, ఇప్పటిదాకా ఇంత హ్యాపీగా ఉంది, సడన్గా మూడీగా అయిపోయావేంటి? మేమిద్దరం అప్పుడప్పుడు గొడవ పడతాం, కానీ వాడెవడో వచ్చి మా అక్కని ఏడిపిస్తుంటే నాకు బాధేసింది, తనకేమైనా అవుతుందేమోనని కొట్టాను, తనకేం కాదు కదా అంటూ బాధగా అడుగుతుంది. ఇప్పటి వరకు అమ్మోరు తల్లిలాగా రంకెలు వేసిన శ్రేష్ఠ వాళ్ళ అక్క విషయం వచ్చేసరికి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇది చూడ్డానికి రఫ్గా కనిపిస్తుంది కానీ ఇది చాలా సెన్సిటివ్ అనుకుంటాడు ఆది. వదినకి ఏమీ కాదు, భయపడకు, తనకేం కాకుండా నువ్వు కాపాడావు కదా, అలాగే తనకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమోనని మీ బావ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు, ఇంకేమవుతుంది చెప్పు, మీ ఇద్దరు తనని అంత బాగా చూసుకుంటుంటే తనకేమీ అవ్వదు, తను చాలా హ్యాపీగా ఉంటుంది, రూమ్లోకి వెళ్ళు, మీ బావ నీకోసం చాలా రకాలు తెచ్చాడు, హ్యాపీగా తిను అంటాడు. ఈ హ్యాపీ మూమెంట్ని నేను ఒక్కదాన్నే కాదు, అందరం షేర్ చేసుకుందాం, అందరం కలిసి తిందాం, అక్క వాళ్ళు రాగానే తిందాం అంటుంది. శ్రేష్ఠ వాళ్ళని చూసి నీకు భయం వేయలేదా, అలా కొట్టావు? నాకేం భయం లేదు, చిన్నప్పుడు మా నాన్న నన్ను కరాటే క్లాస్కి పంపించాడు, అక్కని కూడా నేర్చుకోమని చెప్పాడు, కానీ తనేమో నా వల్ల కాదు అని వదిలేసి డాన్స్ క్లాస్కి వెళ్ళింది, ఇప్పుడు చూసావా ఆ కరాటే ఎంత ఉపయోగపడిందో? అవును, చాలా ఉపయోగపడింది. వీళ్ళిద్దరు అక్కడే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత జై వాళ్ళు లోపలికి వస్తారు. వాళ్ళని చూడగానే శ్రేష్ఠ పరిగెత్తుకుంటూ వెళ్ళి, అక్క ప్రాబ్లం ఏం లేదు కదా, అంతా బాగానే ఉంది కదా? తను బాగానే ఉంది శ్రేష్ఠ, టెన్షన్ అవ్వకు. శ్రేష్ఠ వెళ్ళి కీర్తన, లడ్డు, తాతయ్య అందరినీ పిలిచి వాళ్ళ బావ తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఓపెన్ చేసి అందరికీ షేర్ చేస్తుంది. మీ బావ నీకోసం తెస్తే నాకిస్తావేంటి, నాకేం వద్దులే అంటుంది దక్ష.
కుదరదు తినాల్సిందే అని బలవంతంగా తన నోరు తెరిచి నోట్లో పెడుతుంది. అందరూ అలా హ్యాపీగా తినేసి వెళ్తారు. అంతకుముందు తను కూడా అక్కడే కూర్చునేది. కానీ కొన్ని రోజుల నుంచి అందరూ తనని అవాయిడ్ చేస్తున్నారని బాధపడుతుంది వర్ధిని. ఏంటి శ్రీవారు, కాంట్రాక్ట్ వచ్చినా కానీ మీ ఫేస్‌లో సంతోషం లేదు? జై దక్షని హత్తుకొని కాంట్రాక్ట్ వచ్చిందనే దానికన్నా, నీకేం కాలేదనే దానికే నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్ను కింద పడ్డం చూశాక నా ప్రాణం పోయినంత పనైంది తెలుసా? ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు అంటూ ఎమోషనల్‌గా చెప్తాడు. ఏం కాలేదు కదా శ్రీవారు, ఎందుకంత భయపడుతున్నారు? కరెక్ట్ టైంకి శ్రేష్ఠ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నీ పరిస్థితి ఏంటిరా? అంటూ తన ఫేస్‌లోకి తీసుకొని అడుగుతాడు జై. నాకేం కాలేదు. మీరంతా ఉన్నారు కదా! అత్తమ్మ కూడా ఉన్నారుగా! మీ మరదలు నాకేమీ కానివ్వదు. ఇకెందుకు భయం? చూడండి శ్రీవారు, నా ప్రేమ నీకు బలమవ్వాలి. అలాగే నేను మీ బలహీనత అవ్వకూడదు. నా విషయంలో మీరు బలహీన పడకూడదు. నువ్వలా కింద పడ్డం చూశాక ఇక్కడ అమ్మకి కూడా ఏదైనా అవుతుందేమో! అసలు నీ పరిస్థితి ఏంటి అని ఒక్క క్షణం నా ఊపిరి ఆగిపోయింది. తను అలా ఎమోషనల్‌గా ఉండడం నచ్చలేదు దక్షకి. నా కోసం కాంట్రాక్ట్ సంపాదించినందుకు థాంక్స్ అంటూ జై పెదవులు అందుకుంటుంది దక్ష. ఆ ముద్దు పూర్తవ్వగానే నాకిలా థాంక్స్ చెప్పడం బాగా నచ్చింది అంటాడు. తర్వాత దక్ష పెదవులు అందుకొని ఆ ముద్దులు కొనసాగిస్తాడు జై. జై చుట్టూ చెయ్యి వేసి ఇంకా దగ్గరికి తీసుకుంటుంది. తన మెడవంపుల్లో ముద్దు పెడతాడు. ఆ ముద్దుకి పరవశించిపోతుంది దక్ష. ఇక చాలురా, ఇంతకన్నా ముందుకు వెళ్తే కంట్రోల్ చేసుకోవడం కష్టం. డాక్టర్ చెప్పిన టైం అయిపోయింది. ఇక ఏ ప్రాబ్లం లేదు. మనం ఒక్కటైనా ఏమీ కాదు అంటుంది. వద్దురా, అమ్మ బయటకు వచ్చే వరకు ఇలాగే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ తనని కూర్చోబెట్టి తన ఒడిలో పడుకుంటాడు. జై అంత ప్రేమగా తనతో చెప్తుంటే హ్యాపీగా ఫీల్ అయ్యి తన నుదుటి మీద ముద్దు పెడుతుంది. బుద్ధుందా నీకు? ఏమైంది? ఇప్పుడు ముద్దు పెట్టుకున్నాను తప్పేంటి? నేను నీ ఒడిలో ఉన్నాను. నువ్వు అలా వంగితే ప్రాబ్లం అవుతుంది. ఇకెప్పుడు అలా చేయకు. అబ్బా అని తల కొట్టుకుంటుంది. జై దక్ష బంపుకు ముద్దు పెట్టి, అమ్మ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. నీ పేరు మీదే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను అలా చెప్పగానే జై ఫేస్కి లోపల బేబీ టచ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది అంటాడు జై. మీ ఇద్దరు కబుర్లు చెప్పుకోవడం అయిపోతే ఇక పడుకొని నిద్రపోతాను అంటుంది. నీకు కుళ్ళు, మమ్మల్ని కబుర్లు చెప్పుకోనివ్వట్లేదు అంటాడు. నాకు తెలుసు, రేపు అమ్మ బయటకు వచ్చాక నిన్ను పట్టించుకోనని భయపడుతున్నావు కదా అంటాడు. మీ అమ్మగారు వచ్చిందాకా ఎందుకు? ఇప్పుడే పట్టించుకోవడం మానేశారు కదా అంటుంది. ఎంత మాట అన్నావే రాక్షసి అంటూ లేచి కూర్చొని, నిజంగా పట్టించుకోవట్లేదా అంటూ తన కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. అంతే కదా అంటూ ఒక పక్కకి తిరిగి పడుకుంటుంది. జై కూడా తన వెనకాలే పడుకుని తనని వెనక నుంచి గట్టిగా హత్తుకుంటాడు. నిజం చెప్పు, నేను నిన్ను పట్టించుకోవట్లేదా? నీ మీద ప్రేమ లేదా అంటూ తన మెడ మీద పేదాలతో రాస్తూ అడుగుతాడు. నిజంగా ప్రేమ ఉంటే 1 నెల పుట్టింటికి పంపించండి, అప్పుడు ఒప్పుకుంటాను అంటుంది. జై టక్కున దూరంగా జరిగి సరేలే, నేను నిన్ను పట్టించుకోవట్లేదు అంటూ కళ్ళు మూసుకుంటాడు. అబ్బా, పుట్టింటికి పంపించండి అంటే చాలు ఇలా తప్పుకోవడం బాగా అలవాటైంది అనుకొని నవ్వుకుంటూ జైని హత్తుకొని నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా ఇంకా ఆఫీస్కి కూడా ఎవరూ వెళ్ళలేదు. సౌమ్య, తేజ్, అర్జున్, రమ్య, ఐశ్వర్య, శేఖర్, అంజు అందరూ అక్కడికి వస్తారు. రావడంతోనే వదిన నీకేం కాలేదు కదా, అక్క నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ అందరూ తన ప్రేమతో అభిమానంతో దక్షని బుక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటారు. అందరికీ సర్ది చెప్పి కూర్చోపెట్టి నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను, మీరంతా ఎలా ఉన్నారు అని ఇప్పట్లానే చాలా అభిమానంగా ఆప్యాయంగా పలకరిస్తుంది. కూతుర్ని అల్లుణ్ణి చూడగానే సంతోషంగా ముందుకొస్తుంది వర్ధిని. రమ్య తల తిప్పుకోవడం చూసి బాధగా వెనక్కి వెళ్తుంది. మా అక్కకి ఏమవుతుంది అంటూ నిన్న శ్రేష్ఠ చేసిన ఫైటింగ్ సీన్ అంతా ఫోన్ నుంచి టీవీ కనెక్ట్ చేసి మరీ చూపిస్తాడు అందరికీ. అది చూడగానే అందరూ పెద్దగా నవ్వుతారు. చూడక్క అంటూ సిగ్గుపడి దక్షిని కౌగిలించుకుంటుంది శ్రేష్ఠ. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.